అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. కొత్త సర్వేక్షణలో భాగంగా విజయవాడకి ఎన్నో అవార్డులు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలోనూ విజయవాడకి క్లీన్ సిటీగా అనేక అవార్డులు వచ్చాయి. కానీ కొంతమంది చేస్తున్న పని వల్ల ర్యాంకింగ్ పడిపోతుంది. ర్యాంకింగ్ పడిపోవడం వల్ల విజయవాడకి కేంద్రం ఇచ్చే ఆదాయం కూడా పడిపోతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న విఎంసీ అధికారులు పెట్టుకున్న మీటింగ్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. క్లీన్ సిటీగా ర్యాంక్ అనేది కొంచెం కొంచెం ఎందుకు డౌన్ అవుతుంది అని ఆలోచిస్తుంటే, అర్ధరాత్రి కొంతమంది చేస్తున్న ఒక పని వల్ల విజయవాడ సిటీకి క్లీన్ సిటీ అనే పేరు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. ఏంటి అనేది ఒకసారి నా పక్కన గోడ ఉంది చూడండి. మొత్తం విజయవాడ మొత్తం కూడా ఇదే విధంగా ఎక్కడ పడితే అక్కడ బీభత్సంగా పోస్టర్లు అంటించేస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా డిజిటల్ యుగంలో కూడా ఇంకా వీళ్ళు పోస్టర్లని నమ్ముకుంటున్నారా అంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. ఎందుకంటే ఒక పక్కన క్లీన్ సిటీ అని చెప్తున్నారు. పేపర్లు విజయవాడలో ఆల్మోస్ట్ మెయిన్ ఏరియాల్లో అయితే పేపర్ ముక్క కనబడినా కూడా ఇమ్మీడియట్గా కూడా దాన్ని రిమూవ్ చేసే పరిస్థితి ఉంటుంది. మరో పక్క పెయింట్లు అనేవి కూడా పూర్తిగా ఇప్పటికే చాలా వరకు కంట్రోల్ చేశారు విఎంసీ అధికారులు. కానీ ఈ పోస్టర్లను కంట్రోల్ చేయడం మాత్రం వాళ్ళకి తలకమించిన భారం అవుతోంది. ఈ గోడని ఇవాళ చూస్తున్నాం కదా, ఈ గోడని ఇవాళ చూసిన గోడ మళ్ళీ రేపటికి షరా మామూలే. మొత్తం ఈ గోడ నిండా ఇది ప్రభుత్వ కార్యాలయానికి అంటించిన ఈ పోస్టర్స్ అన్నీ కూడా విజయవాడలో డివైడర్లు, పోల్స్, ఇటువంటి వాల్స్ మొత్తం అంతా కూడా బీభత్సంగా పోస్టర్లు అంటించేస్తూ విజయవాడకు ఉన్న ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ని పడేయడానికి ప్రధాన కారణం కూడా ఈ పోస్టర్సే. చాలా అందంగా ఎక్కడ పడితే అక్కడ పెయింట్లు కూడా విఎంసీ అధికారులు వేస్తున్నప్పటికీ బట్ ఇక్కడ కొంతమంది చేస్తున్న వాళ్ళ పబ్లిసిటీ కోసం విజయవాడని ఈ విధంగా డ్యామేజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విఎంసీకి సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారు. మీరు రోజు క్లీన్ చేస్తున్నారు, రోజు రిమూవ్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎలా అంటిస్తున్నారు? మీరేం వార్నింగ్ ఎవరు వాళ్ళకి? వాళ్ళు మాకు కనపడరు సార్. వాళ్ళు ఎప్పుడూ అర్ధరాత్రి పూట వచ్చి అతికిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మేము వచ్చేపాటికే పోస్టర్లు ఉంటున్నాయి. మా అధికారుల ఆదేశాల మేరకు మేము రోజు క్లీన్ చేస్తూ ఉంటాం, రిమూవ్ చేస్తూ ఉంటాం. ఇక గవర్నమెంట్ ఆఫీస్నే టార్గెట్ చేస్తారు, లేదా మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంటిస్తారు? అన్ని డివైడర్లు గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు అన్నిటికీ అతికిచ్చేస్తారు. వాళ్ళకి ఒక ప్లేస్ అంటూ ఏం లేదు. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ అతికించేస్తారు. వీటి మీద ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, కొంతమంది ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఫోన్ చేసి మీరు చెప్పొచ్చు ఎందుకంటే ఇచ్చారని. అది మేము కాదండి, అది మా అధికారులు చెప్పాలి. మేము ఓన్లీ క్లీన్ చేయటం వర్కర్లవే మేము. మీరైనా చెప్పాలి కదా సార్, అంటిస్తున్నారు అని చెప్పి మీ పై అధికారులకి. చెప్తాం కానీ వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పే అధికారం మాకు లేదు. మా అధికారులకు చెప్తూ ఉంటాం సార్, వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్తూ ఉంటాం. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు పొద్దున్నే 4కి 5కి లేచి కష్టపడుతూ మొత్తం తిరుగుతున్నారు. ఒక పక్క ఇప్పటికే ఫ్లెక్సీలు పీకేస్తున్నారు, మరో పక్క ఇటువంటి పోస్టర్లు అంటిస్తున్నారు కదా. ఉదయం పూటనే కనబడతారు, బట్ వీళ్ళు ఏ టైంలో మీకు అంటిస్తారు? కనబడితే మీరేం చెప్తారు? కనపడితే మేము వాళ్ళు అంటించే పోస్టర్లు అయ్యి సీజ్ చేసి తీసుకెళ్ళిపోతాం. కనపడకుండా వాళ్ళు అర్ధరాత్రి వచ్చి అతికిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది మేము ఆ టైంలో ఉన్నాం కదా. సినిమా పోస్టర్లు ఇప్పటికే అయిపోయాయి. సినిమా పోస్టర్లు మోస్ట్లీ ఎక్కడే కనపట్ల, చాలా చాలా రేర్ కనబడుతున్నాయి సినిమా పోస్టర్లు, వాల్ పోస్టర్లు. బట్ ఈ పోస్టర్లన్నీ దేనికి సంబంధించిన పోస్టర్లు ఎక్కువ అంటిస్తుంటారు? ఎక్కువ కోటాలు క్రిస్టియన్స్ వాటి అంటిస్తూ ఉంటారు. ప్రార్థనలకు సంబంధించి అంటిస్తారు. అలాంటి వాళ్ళందరికీ మీరేం చెప్తారు? రోజు కష్టపడేది పీకేది మీరే కదా, మీరేం చెప్తారు? ఒకవేళ వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తే వాళ్ళకేం చెప్తారు? ఇది స్వేచ్ఛ విజయవాడ స్వేచ్ఛ నగరంగా ఉంచమని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఏమన్నా ఉంటే ఆథరైజ్డ్ బోర్డుల మీద అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోమని చెప్పి చెప్తాను. చూసారా, వీళ్ళు కష్టం మామూలుగా ఉండదు. ప్రతిరోజు విజయవాడ మొత్తం కూడా ఇదే విధంగా క్లీన్ ఉంటే అర్ధరాత్రి 1 గంట 2 ఆ టైంలో అంతా ప్రశాంతంగా నగరం నిద్రపోతున్న టైంలో వచ్చి పోస్టులు అన్ని చేస్తున్నారు. పొద్దున్నే వీళ్ళు రావడం 5కి, మళ్ళీ 5కి మళ్ళీ అన్నీ పీకడం, ఇదే పని సరిపోతుంది. ఇప్పటికైతే విఎంసీ అధికారులు గట్టిగా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట కనుక విజయవాడలో పోస్టర్లు కానీ, లేదా ఇక పోల్స్కి కానీ, వాల్స్కి కానీ, డివైడర్లు కానీ ఎక్కడైనా కూడా పోస్టర్లు అంటిస్తే మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం ₹1,00,000 వరకు ఫైన్ వేస్తామని చెప్తున్నారు. సో ఎక్కడైనా పోస్టర్లు అంటించే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకున్నారు. ఇప్పటికే సినిమాలకు సంబంధించిన పోస్టర్లు చాలా వరకు విజయవాడలో ఆగిపోయి ఉన్నాయి. బట్ ఇటువంటి కొన్ని పోస్టర్స్ ప్రచారానికి సంబంధించిన పోస్టర్లు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపైన గట్టి నిఘా పెట్టబోతుంది విఎంసీ కూడా. సో దీనికి సంబంధించిన అధికారులు చాలా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అంటించినా కూడా ఇమీడియట్గా అక్కడే స్పాట్లో ఫైన్ వేసే ఏర్పాటు కూడా చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఓ పక్క ఈ పోస్టర్ల అంటించడం వల్ల విజయవాడకి చెడ్డ పేరుతో పాటు మరోవైపు మీకు ఫైన్ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పోస్టర్లు అంటించే వాళ్ళంతా కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. ఇక మీద పోస్టర్లని ఆపేసి అఫీషియల్గా ఏదైతే ప్రభుత్వం కేటాయించిన కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయో వాటి మీద పబ్లిసిటీ ఇచ్చుకోవాలి, లేదా డిజిటల్గా పబ్లిసిటీ ఇచ్చుకోవాలని చెప్పి అధికారులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.